ఆ తర్వాత ఇంకొక తపస్సుని ఆచరించడం వల్ల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 3 రూపాల్లో పుట్టారని కూడా ఉంది. ఒక ఆయన చంద్రుడు, ఒక ఆయన దూర్వాసో మహర్షి, ఇంకొక ఆయన దత్తాత్రేయ స్వామి వారు. ఈ రూపం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక. అందుకనే మనం గురువు గురించి చేసేటటువంటి స్తోత్రము ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసినటువంటి స్తోత్రం దత్త స్తోత్రమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం అంటాం కదా. ఇది కేవలం దత్తాత్రేయ స్వామికి చెందినటువంటిదే. అందుకనే మాలాం కుండీంచఢమరం శంఖం చక్రం సుదర్శనం అనే పదం 3 తీసుకొని ఆయుధాలని చూపించారు. దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఈ విధంగా స్వామివారి యొక్క అవతరణ జరగటమైంది. ఇంకా చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఆ దత్తాత్రేయ స్వామివారి అవతారంలోనే పాతివ్రత్య మాహాత్మ్యం, భగవంతుడు నిర్బంధింపబడి అలా ఆయన ఎంత చక్కగా ఈ తల్లికి ఆ దత్తత వచ్చాడు అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి అసూయారహితుడైనటువంటి త్రిగుణాలకి అతీతుడు, అత్రి అంటే త్రిగుణాతీతుడు అని, త్రిగుణాలకి అతీతుడై అనసూయారహితులైనటువంటి ఈ కలయిక వల్లే దత్తాత్రేయుడు రావటం జరుగుతుంది. అలాంటి వాడికి ఎవరికైనా దత్తత వెళ్తాడు పరమేశ్వరుడు అని చెప్పడానికి మన లోపల ఉండేటటువంటి త్రిగుణాలని జయించి అత్రి 3టిని దాటాలి, అసూయారహితులమై ఉంటే ఆయనంతట ఆయనే దత్తతగా వస్తాడు. కాబట్టి అనసూయాత్రులకి దత్తాత్రేయుడిగా ఆయన ఉద్భవించటం జరిగింది.